అతనికంటే కన్నా ఆచంట మల్లందని సోనియా గాంధీ అల్లుడు రంగమే బయటకు వచ్చింది. ఆమె యూపీఏ చైర్పర్సన్గా దేవతగా ఆమె నోరు ఇప్పకుండా ఇంత పెద్ద భారతదేశాన్ని కాపాడుతూ ఉందని చెప్పాను. దానిలో మన్మోహన్ సింగ్ చాలా గొప్పవాడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడని చెప్పారు. మేము అనేక మాటలు చెప్పాము. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా లెక్కలు తీస్తే 2004 నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి కుంభకోణాలు, ఆదర్శ కుంభకోణం, స్పోర్ట్స్ కుంభకోణం, స్పెక్ట్రమ్ కుంభకోణం, వీటికన్నా మించి ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలోనే మేము దండ పెంచకి ఏం చేస్తామండి, చెట్టు కాయలు కాస్తాయా అని చెప్పేసి మన్మోహన్ సింగ్ చెప్తా ఉన్నాడు. చెట్టుకు కాయలు కాయవు, నీ గడ్డం కిందనే 10 లక్షల కోట్ల రూపాయలు మాయమైపోతా ఉంది. నీ గడ్డం ఇంత పెద్దగా పెంచుకున్నావు, ఆ గడ్డం కింద 10 లక్షల కోట్ల రూపాయలు మాయమైపోతా ఉంటే నీ గడ్డను గోలికి ఆ 10 లక్షల రూపాయలు తీసుకున్నావా అని పిసిపోతా ఉన్నావు. దాని అనేది తప్పయిందా? నీ పోర్ట్ఫోలియో జరిగినటువంటి 10 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం మేము చెప్పింది కాదు, చెప్పింది, గవర్నమెంట్ చెప్పింది. మరి మన్మోహన్ సింగ్ ఎందుకు మాట్లాడుతున్నారు? పార్లమెంట్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతి కోసం ఉన్నారు. ఇదే కనుక ఇటీవలనే మరి ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి తీసుకొచ్చినటువంటి సంస్కరణలు మరింత భారాన్ని మన ప్రజల మీదకి మోపుతా ఉన్నాయి. ఒక పక్కన విద్యుత్ సంక్షేమం, రెండో పక్కన చిన్న చిన్న బడ్డీ కొట్లను, చిల్లర కొట్టలను వ్యాపారం చేసినటువంటి కిరాణా షాపులు కూడాను వాళ్ళని నడ్డి విరిచి వాళ్ళని రోడ్డును పడేసేటువంటి విధానాల ఫలితం ఈ రోజున ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొచ్చి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా బతాన పాలు చేసేటువంటి పరిస్థితి దాపురించబోతా ఉంది. అన్ని రంగాల్లో ప్రజలు కూడాను చాలా కష్టమైనటువంటి జీవితాన్ని మరి ఎదుర్కొంటున్నారు. అటు రైతాంగము చాలా దుస్థితిలో ఉంది. కృష్ణా డెల్టా పరిస్థితి చూస్తే ఈ నాటికి కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కానీ ఇది ఆధునీకరణ పనులు జరగలేదు. ఒక పక్కన వర్షాకాలం వస్తా ఉంది, కట్టడంతో కూడాను పనులన్నీ కూడాను పాడైపోతా ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి 8 సంవత్సరాలు అయింది, కానీ ఇంతవరకు కూడా నజాగత లేకుండా ఉంది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం అయ్యుంటే కృష్ణా డెల్టా పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ ఆ వైపుగా ఆ రకమైన ఆలోచన కానీ ప్రభుత్వ పాలకులకు లేదు. నా ముందు కాంగ్రెస్ నారాయణ గారు చాలా విషయాలు చెప్పారు. ఎన్ని రకాల అవినీతి ఆరోపణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొన్నాయని చెప్పని అనేక రకాల మాఫియాలు ఇటీవల కాలంలో మన కృష్ణా జిల్లాలో కూడా చూస్తూ ఉన్నాము. ఎంత పెద్ద ఇసుక మాఫియాలు ఈ రోజున బయలుదేరినాయో. ఒక పక్కన ఇసుక మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు, మరి మద్యం మాఫియాలు, వీళ్ళ యొక్క గుప్పెట్లో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్కన పేద ప్రజలకి సంక్షేమానికి ఖర్చు పెడతానికి డబ్బులు ఇవ్వని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు స్వయంగా చెట్లకు డబ్బులు రాస్తారంటే పెద్ద మనిషి ఈ రోజున 5-6 సంవత్సరాల కాలంలో పార్లమెంట్ లో నివేదిక ఇచ్చారు. దాదాపుగా 23 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద గుత్తాధిపతులకి, పారిశ్రామికవేత్తలకి రాయితీలు ఇచ్చిన విషయాన్ని మరి అప్పుడు చెట్లకు కాయలేదని చెప్పేసి ఈ రోజున మనం అందరూ కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అందుకనే పేద ప్రజల సంక్షేమాలు ఖర్చు పెట్టవలసినప్పుడు మాత్రమే వీళ్ళకి డబ్బులు లేవు, మరి ఆర్థిక సంక్షేమం వచ్చింది, మంచి వచ్చిందని చెప్పేసి గుర్తుకొస్తుందని చెప్పి కామ్రేడ్ చలసాని వెంకటరత్నం నగర ప్రథమ మేయర్ కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారు లాంటి మార్గదర్శకుల స్ఫూర్తితోటి విజయవాడ నగరంలో కమ్యూనిస్టు ఉద్యమం అప్రతిహతంగా ప్రయాణం చేస్తుందని, దానికి కామ్రేడ్ కరపత్రాలు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రమాణం చేస్తూ వెంటనే నగర సమితి మరి పేర్లు